హలో అందరికీ ఎప్పుడు ఆకుకూర పప్పే కాకుండా అప్పుడప్పుడు ఇలా తాలింపు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఎంత సింపుల్ అంటే ఒకసారి చూసేయండి. జస్ట్ ఇలా ఒక బాండిల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకొని తెల్లబాయిని కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. తెల్లబాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపుల్లో. ఇప్పుడు ఆకునైతే మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసి ఆకు కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత మూత తీసి కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్, ఇలా కారం వేసుకోవాలి. ఈ కారం అయితే ఎండుమిరపకాయలు, తెల్లవాయలు మిక్సీకి వేసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, వంట చేసేప్పుడు సులువుగా అనిపిస్తుంది కదా అని. ఇప్పుడు ఆకు బాగా ఉడికి ఉప్పు కారం సరిపోయేటప్పుడు స్టవ్ ఆపేస్తే ఆకుకూర తాలింపు రెడీ. ఇలా చేసుకొని తినడం వల్ల ఆకుకూర క్వాంటిటీ అనేది ఎక్కువ మొత్తంలో మనం తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.